నెక్స్ట్ 401 క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ ఎం, ఎల్ ఈజ్ ఈక్వల్ టు 1 కనుక అయితే ఎం వాల్యూస్ ఏమవుతాయి? -l నుండి +l వరకు జీరోతో కలుపుకొని మొత్తం 2l+1 వాల్యూస్ ఉంటాయి. -l నుంచి +l వరకు జీరో తోటి కలుపుకొని మొత్తం 2l+1 వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఇది -1 0 +1 అవుతాయి. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. 402 maximum number of electrons present in L is equal to 2. L వాల్యూ కనుక తెలిస్తే అందులో ఉండే ఆర్బిటాల్స్ యొక్క సంఖ్య 2l+1, ఎలక్ట్రాన్స్ యొక్క సంఖ్య 2 × 2l+1. ఇక్కడ ఎలక్ట్రాన్స్ అని అడిగినాడు కాబట్టి 2 × 2l+1 అంటే 2 × ఇక్కడ 2 ఇచ్చినాడు +1. సో 2 × 2 అంటే 4 +1 5, 5 2 జా 10. సో మొత్తం ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ 403 in which of the following orbital the orientation of lobes orbitals are different. సో dxy అంటే ఎట్లా ఉంటుంది? x మరియు y, x యాక్సిస్ y యాక్సిస్ మధ్యలో ఉంటాయి. yz అంటే y మరియు z యాక్సిస్ మధ్యలో ఉంటాయి. zx అంటే z మరియు x ఆర్బిటాల్స్ మధ్యలో. సో ఇన్ బిట్వీన్ ద ఆర్బిటాల్స్. x² - y² అంటే x మరియు y యాక్సిస్ మధ్యలో ఉంటుంది. x మరియు y యాక్సిస్ మీద ఉంటుంది. సో x మరియు y యాక్సిస్ మీద ఉండడం జరుగుతుంది కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంటుంది. ఇవేమో యాక్సిస్ మధ్యలో విస్తరించబడి ఉంటే dx² - y², ఇంకోటి dz² ఆర్బిటాల్ కూడా ఉంటుంది. ఇవి అక్షం మీద విస్తరించబడి ఉంటాయి, అపాన్ ద యాక్సిస్. సో దిస్ ఈస్ ద డిఫరెంట్ వన్. నెక్స్ట్ వన్ 404 వాల్యూస్. n l వాల్యూస్ ఫర్ 4f ఆర్బిటాల్. 4f ఆర్బిటాల్ n వాల్యూ ఎంత? 4. l వాల్యూ ఫర్ f ఆర్బిటాల్ 0 అయితే s, 1 అయితే p, 2 అయితే l ఈజ్ ఈక్వల్ టు 2 అయితే d, l ఈజ్ ఈక్వల్ టు 3 అయితే f. సో కాబట్టి n ఈజ్ ఈక్వల్ టు 4, l ఈజ్ ఈక్వల్ టు 3. సో దిస్ ఈజ్ ద వాట్. సో l ఏమవుతుంది? 4f అని అంటే 4f అంటే n వాల్యూ 4, l వాల్యూ 3. 405 క్వశ్చన్. Which quantum number is required to explain the duplet given by alkali and alkaline earth metals? Duplet మనకు ఇచ్చేది ఏది? ఏ మెటల్, ఏ క్వాంటమ్ నెంబర్ అంటున్నాడు? ఏ క్వాంటమ్ నెంబర్? సో స్పిన్ క్వాంటమ్ నెంబర్. డిఫరెన్స్ చూపెట్టేది. సో ఆల్కలీ మెటల్స్, ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్కి డిఫరెంట్ చూపెట్టేది క్వాంటమ్ నెంబర్. ఏ క్వాంటమ్ నెంబర్? స్పిన్ క్వాంటమ్ నెంబర్. అంటే మనకు ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్లో ఒక ఎలక్ట్రాన్ వస్తుంది ఆల్కలీ మెటల్స్లో. సెకండ్ గ్రూప్ ఎలక్ట్రాన్స్లో ఇదే ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. కాబట్టి డిఫరెన్స్ చూపెట్టేది ఏది చూపెడుతుందని అంటే మనకు స్పిన్ క్వాంటమ్ నెంబర్ డిఫరెన్స్ చూపెట్టడం జరుగుతుంది.